ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇలా మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన జగన్ అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్లో భాగంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కనుక తనపై ఎందుకు మనం చర్యలు తీసుకోకూడదు అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో నన్ను జైలుకు పంపించారని, ఇప్పుడు మనం తనని జైలుకు పంపించామంటే కుదరదని తెలిపారు. తనని జైలుకు పంపించాలి అంటే ముందు తప్పు చేసినట్లు రుజువు కావాలని, తప్పు చేసినట్లు చట్టానికి దొరికితే మనం తనని జైలుకు పంపించే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదివరకు నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని, ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరం చేసి మళ్లీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు. గంజాయి బ్యాచ్ నేరాలు చేసిందని, తప్పులు చేసి తిరిగి ప్రభుత్వంపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఏడాది మంత్రుల పాలన అద్భుతంగా ఉందని, ముందు ముందు ప్రజలకు మరింత మంచి పాలన అందించాలి అంటూ చంద్రబాబు నాయుడు మంత్రులకు కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్టు చేయగలమంటూ ఈయన మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు, అవినీతి చేయలేదని, ఆయనను అరెస్ట్ చేయటం నీ వల్ల కాదు అంటూ కొంతమంది కామెంట్స్ చేయగా, మరికొంతమంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చూడు, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తప్పు చేస్తే ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, శిక్షకు అర్హులు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.